హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్లింగ్ శ్రీజ. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:42. మీరు కూడా చూడొచ్చు, 10:42 అవుతుంది. అయితే ఈ టైంకి వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు మా చెల్లెకి క్రేవింగ్స్ వస్తున్నాయి అన్నమాట. ఏమైనా స్వీట్ తినాలి అని చెప్పేసి, లైక్ అంటారుగా మిడ్ నైట్ క్రేవింగ్స్ వల్ల. అందులో నేను మా చెల్లె నెంబర్ 1 అనుకోండి. అయితే తిందాము, ఏమైనా స్వీట్ చేసుకొని తిందాము అని చెప్పేసి ప్లాన్ వేసాము. అండ్ పేరెంట్స్ పడుకున్నారు, మమ్మీ డాడీ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మేము స్వీట్ చేసుకొని మేమే తినేద్దాము అని ప్లాన్ వేసాము. సో మేము ఇప్పుడు స్వీట్ చేసుకొని తింటాము. మీకు ఆ ప్రిపరేషన్ కూడా లైక్ వితిన్ ఒక 10-15 మినిట్స్లో అయ్యేలాగా చేసేస్తాం. బికాజ్ ఏం చేస్తున్నా అంటే కేసరి స్వీట్ చేస్తున్నా. బికాజ్ ఇంట్లో ఇప్పుడు అవైలబుల్గా కొంచెం అదే ఉంది. దానికి సంబంధించి డ్రై ఫ్రూట్స్ ఓన్లీ ఆల్మండ్స్ ఉన్నాయి, జీడిపప్పు లేదు. సో ఇక మేము అడ్జస్ట్ అయ్యి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు ఆ స్వీట్ చేసుకుందాం రండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్మా రవ్వ, షుగర్, ఆల్మండ్స్ చిన్న చిన్న కట్ చేసుకున్నాను, గీ అండ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఐటమ్స్ని మనం ఇప్పుడు ఇలా చేద్దాము. సో ఇప్పుడు మనం కడాయి పెట్టేద్దాం. కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించేద్దాం. సో ఇప్పుడు మనం ఇందులో గీ వేసుకుందాం. ఫస్ట్ వేసుకుందాం. హీట్ అయిందండి. హీట్ అయిన వెంటనే అల్లం తీసుకున్నాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుతాం. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. సో ఎనఫ్ ఇంత కొంచెం మనకు టేస్ట్ తెలియాలి కదా, ఫ్రైడ్ లాగా. సో మనది డ్రై ఫ్రూట్స్ది అయిపోయింది. ఇప్పుడు ఇదే దాంట్లో మనం ఇంకొంచెం గీ వేసుకుందాం. బికాజ్ రవ్వకి మంచిగా ఉంటుంది స్వీట్ నెయ్యి, బికాజ్ నేను కూడా గీ లవర్ కాబట్టి అందుకు. సో ఇదే ప్యాన్లో మనం ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకొని కొంచెం కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలన్నమాట, మాడిపోకూడదు. ఇలా దీన్ని కలుపుతూ ఉండాలి. ఇందులో వేసుకున్నాము కానీ ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేసింది. ఇలా అలా కాసేపు 5 మినిట్స్ మనం కలిపాం కదా. సో ఎనఫ్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ వాటర్ వేసుకున్నాము. దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. నేను దీనికి సరిపడా ఒక 7 స్పూన్స్ షుగర్ తీసుకున్నాం. సో యాడ్ చేసేసుకున్నాం. స్వీట్ ఎక్కువ లైక్ స్వీట్ ఉండడం ఇష్టం. సో అందుకు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను లైట్గా. సో ఆ షుగర్ డిజాల్వ్ అవుతుంటుంది. అండ్ దీంట్లోకి మనం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం దగ్గరికి వచ్చాక అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అయిపోతుంది. బికాజ్ వాటర్ అంతా మన రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. సో దానికి కొంచెం టైం పట్టింది. దాని నుంచి మనకి ఇక్కడ ఏం లేట్ అవ్వదు. అది అబ్జర్వ్ చేసుకున్నామంటే మనం అయిపోయినట్టే. ఇక మీకు తెలుస్తుంది చూడండి, మనకి ఇంకా కొంచెం వాటరీ లైక్ ఇంకా ఉంది. సో ఇంకొంచెం థిక్నెస్ రావాలి దీనికి. చూసారు కదా, మనకి ఇది థిక్ అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం. ఇందాక కంపేర్ లైక్ అలా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి చీర. ఒకవేళ మీకు వాటర్ తక్కువనే అనిపిస్తే మీరు ఇంకొన్ని పోసుకొని అది మొత్తం అబ్జర్వ్ చేసుకుని దాకా ఉంచుకోవచ్చు. అలా కలుపుతూ ఉండాలి కొంచెం. బికాజ్ మళ్ళీ కంప్లీట్ అయిపోవద్దు, అలా బాగోదు టేస్ట్. ఇలా కొంచెం స్లిప్పరీ ఇలా కొంచెం ఉన్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. గైస్ మా స్వీట్ రెడీ అయిపోయింది అంతే గైస్. చూడండి, బికాజ్ నాకు కలుపుతుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకు ఎలా అర్థమవుతుందో లైక్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది.
చూడండి ఎవ్రీథింగ్ కుక్ అయింది. మీకు ఇందులోకి కావాలనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అవి అవైలబుల్ లేవు కాబట్టి మేము ఓన్లీ ఆల్మండ్తో అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. గైస్ మా కేసరి స్వీట్ రెడీ అయిపోయింది. ఇది అంతే, జస్ట్ సింపుల్ స్వీట్, ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇంట్లో అవైలబుల్ ఉన్న థింగ్స్తోనే చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం చల్లగా అయిపోయాక ఇది తినేయడమే అంతే గైస్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి, బికాజ్ నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే, మీరు చూసేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.